కామారెడ్డి డిక్లరేషన్ నమ్మే కదా మిమ్మల్ని తెలంగాణలో ఓట్లేసాం. అయినప్పటికీ రాహుల్ గాంధీ గారు వచ్చి, సోనియా గాంధీ గారు వచ్చి, ప్రియాంక గాంధీ గారు వచ్చి ఒక్క హామీ అన్నా మీరు నెరవేర్చిర్రా? ఒక్కటంటే ఒక్క హామీ అన్నా చేశారా? 42% రిజర్వేషన్ అన్నారు. అదేమనంటే కేంద్రం మోడీ చేస్తలేడు, మా చేతులు ఏముంది, మేము కులగణన చేసాము, కేంద్రానికి పంపామన్నావు. చలో పోయి మేము కూడా దానికి ఉద్యమం ఇచ్చాం, పోరాడినాం. మళ్ళీ నీ చేతులు ఉన్న 42% మంత్రి పదవులు మాకిచ్చిర్రా? 42% కాంట్రాక్టులు మాకిచ్చిర్రా? 42% నాన్ డెటెడ్ పదవుల్లో మాకిచ్చారా? ఏం లేదు. కానీ పిసిసి అధ్యక్షుడు ఇచ్చడం అంటే బండ చాకిరి, భుజాల మీద బరువు మోసే బాధ్యతనేమో బీసీలకు ఇచ్చి నోట్ల కట్టలు కలెక్షన్ చేసే కాడేమో మీరుండి దొంగ మాటలు, దోపిడీ మాటలు, దగాకోరు మాటలు, లుచ్చా లఫంగి మాటలు మాట్లాడే మీకు ఏమైనా సిగ్గు శరం ఏమైనా ఉందా అని చెప్పి ఈ రౌండ్ టేబుల్ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే పేద విద్యార్థులు చదువుకుంటారంటే 10,000 కోట్ల ఇచ్చే దమ్ము లేనోళ్ళు. అదేవిధంగా బీసీ కాంట్రాక్టులు అన్నారు, బీసీ ఇండస్ట్రియల్ పాలసీ అన్నారు. అదేవిధంగా బీసీ కార్పొరేషన్ కు రేపో మాపో ఇప్పుడున్న వేసిన చైర్మన్ పదవి కాలం కూడా అయిపోతుంది. కానీ ఒక రూపాయి కూడా ఇవ్వకుండా బీసీ వ్యక్తులు ఎట్లా డెవలప్మెంట్ అవుతారు? బీసీ వ్యక్తులకు ఒక ఇండస్ట్రియల్ లోన్ లేదు. అదేవిధంగా వారి కనీసం చిన్న పరిశ్రమ, ఓ మిషన్ కొనుక్కుందామన్నా, ఓ ట్రాక్టర్ కొనుక్కుందామన్నా, ఓ కారు కొనుక్కుందామన్నా, ఓ బండి కొనుక్కుందామన్నా ఒక రూపాయి కూడా మీరు వారికి తోడ్పాటు సాయం అందించకుండా ఎలా డెవలప్మెంట్ అవుతారో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఏమైనా అయితే గ్లోబల్ సమ్మిట్ అంటుండు, లేకపోతే మేము ఒక కొత్త సిటీ కాదు ఉన్న సిటీ నుంచి ఫస్ట్ ఉన్న సిటీ నుంచి మీరు కొత్త సిటీ కాకపోతే ఇంకో సిటీ కట్టుకోరి. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చారో అన్ని కూడా డోకాబాజీ అయినాయి. రాహుల్ గాంధీ గారు చెప్పిన ఒక మాట కూడా ఇక్కడ తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుతలేవు. సరే చేయలేని మీరు చేయకూడదు, కానీ చేసే అధికారం ఉన్నాయి, మీరు ఎందుకు చేయట్లేదు?